నేను బయట పని చూసుకొని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. మ ముందు హాల్‌లో దివాన్ మీద చిన్న చిన్న ప్యాకెట్లు పరిచి ఉన్నాయి. నేను బయట పని చూసుకొని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ముందు హాల్‌లో దివాన్ మీద చిన్న చిన్న ప్యాకెట్లు పరిచి ఉన్నాయి. ఇంటిల్లిపాది అవి విప్పతీసి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అర్థమైంది. రమణి పంపిన ప్యాకెట్ అందిందన్నమాట. రమణి మా అమ్మాయి. అమెరికాలో ఉంటుంది. తెలిసిన వాళ్ళెవరైనా ఇటు వస్తుంటే వాళ్ళతో ఇక్కడ దొరకని తేలికపాటి వస్తువుల్లో పిల్లల కోసం చిన్న చిన్న గిఫ్టులు పంపుతుంటుంది. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దానికి ఊరగాయలో వడియాలో మేము ఎగుమతి చేస్తుంటామనుకోండి, అది వేరే సంగతి. వారం క్రితమే ఫోన్ చేసి చెప్పింది, పలానా వాళ్ళు ఇండియా వస్తున్నారు, వాళ్ళతో పలానా వస్తువులు ప్యాక్ చేసి పంపుతున్నాను అని. వాళ్ళు ఇవాళ వచ్చి వెళ్ళారన్నమాట. అమెరికన్ గూడ్స్ దిగుమతి అయినప్పుడల్లా ఇల్లు ఇలా ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కలకల్లాడుతూ గలగలమంటూ ఉంటుంది. ఆ హడావిడి సద్దుమణిగేదాకా ఇంట్లో ఎవరిని పట్టించుకోరు. నేను కామ్గా మోసుకొచ్చిన సంచులన్నీ గోడవారగా పెట్టి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పుడు చూశారు నన్ను నా మనవడు బాలు, మనవరాలు సంజు. బాలు నా దగ్గరకు పరిగెత్తుకు వస్తూనే మళ్ళీ ఎక్కడ ఆలస్యం అయిపోతున్నట్టు, తాతయ్య, అత్త నాకు రోబోట్ పంపించింది చూడు, ఎంత బాగుందో. ఇదిగో ఇది చూడు, ఈ స్విచ్ నొక్కితే నడుస్తుంది, ఇది నొక్కితే పిల్లి మొగ్గలేస్తుంది, బాలు విసిరేస్తుంది. ఇంకానేమో చేతిలో బొమ్మని అటు ఇటు తిప్పి చూపిస్తూ దాని తాలూకా విచిత్రాలన్నీ ఒక్క గుక్కన చెప్పేసేసాడు. 6 ఏళ్ళు వాడికి. 1వ క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ అత్త పంపిన గౌను కాబోలు. సంజుని నిలబెట్టి సైజు సరిపోతుందో లేదో అని కొలతలో చూస్తుంది మా కోడలు సుజాత. తల్లి చేతుల్లో నుంచి ఆ ఫ్రాక్ను ఒక్క గుంజు గుంజు లాక్కొని ఉరుక్కుంటూ వచ్చింది సంజు. తాత, అన్నకి బొమ్మ ఒక్కటే, నాకు చూడు, ఈ గౌను, పియానో, రిబ్బన్లు బోలెడు పంపించింది తెలుసా. అన్నకు పోటీగా పలుకులు కప్పుబోస్తున్నా దాని వెనకాల విసుక్కుంటూ వచ్చింది మా కోడలు. బడవకాన, ఒక్క క్షణం ఒకచోట కుదురుగా నిలబడవు కదా అంటూ సంజును నిటారు నిలబెట్టి మళ్ళీ గౌనుతో పొడుగు వెడల్పులు చూడడం ఆరంభించింది. వెళ్ళిపోతున్న అమ్మలక్కలకు సెండ్ ఆఫ్ ఇచ్చి నాకు మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొచ్చింది మా ఆవిడ వర్ధిని. అలా పైన పెట్టి చూస్తే ఏం తెలుస్తుంది సుజాత, పూర్తిగా తొడుగు చూడు అని కోడలకు సలహా ఇచ్చి నా వైపు తిరిగింది. రమణి పంపింది వారం రోజుల్లో. సంజు పుట్టినరోజుగా తాను పంపిన గౌనే వేయాలట మేనకోడలికి. కూతురిక కోరిక చెబుతూ మురిపంగా నవ్వింది మా ఆవిడ. నా గ్లాస్ అందించేసి తిరిగి మళ్ళీ వాళ్ళు విదేశీ వస్తువు పరిశీలనలో వాటి గుణ విశిష్టత గానంలోనూ మునిగిపోయిన తీరు చూస్తే ఓ కప్పు కాఫీ అడుగుదామనుకొని ధైర్యం చాలక మాట్లాడకుండా మంచినీళ్ళు తాగి ఊసూరుమనుకుంటూ పడక కుర్చీలో వాలిపోయాను. అత్త కోడళ్ళిద్దరూ సంజుకి గౌను వేసే కార్యక్రమంలో పడ్డారు. అది కాస్త సంజు భుజాల దగ్గరకే బిగుసుకొని అల్కపాన్పు దిగనని భీష్మించు కూర్చున్న కొత్త అల్లుడిలా కిందికి దిగనంటుంది. చేతులు దూర్చాలని వర్ధిని, కిందుకు జార్చాలని సుజాత చేసే ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి లాభం లేదు అత్తయ్య గారు, ఇంకా లాగితే చిరిగేటట్టుంది అంటూ చేతులెత్తేసింది మా కోడలు. 6 నెలలు అవ్వలేదు, చూసే వెళ్ళిందిగా పిల్లని, అంత మాత్రం అది తెలియలేదా దానికి. ఎక్కడో ఉన్న కూతుర్ని ఉద్దేశించి నిష్ఠూర్మాడింది వర్ధిని. 6 నెలల క్రితం రమణి వచ్చినప్పుడు సంజు సన్నజాజి మొగ్గ, ఇప్పుడు బొండు మల్లె పువ్వు. పాపం రమణిలో లోపలే సానుభూతి చూపించాను మా అమ్మాయి మీద. బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో చూడండి అత్తయ్య, ఈ లేత గులాబీ రంగు నాకెంతో ఇష్టం. ఇంచక్కటి లేసు, ఈ ఫ్రిల్స్ ఎంత అందం తెచ్చాయి గౌన్కి. ఇక్కడ వాళ్లకు ఇంత ఫ్యాషన్గా కుట్టడం చస్తే రాదు. దీన్ని ఎలా సరిచేయడం. సుజాత తిరగేసి మరగేసి ఆ గౌను ఏ కాస్తన్నా లూజ్ చేసే వెసులుబాటు ఉందని శతవిధాలా పరిశీలించింది. అమెరికన్ ప్రోడక్టా మజాకానా, మళ్ళోసారి లాభం లేదంటూ పెదవి విరిచేసింది మా కోడలు. సరే, సరిపోలేదు కదా, వదిలేయచ్చునా. అబ్బే, అలా వదిలేస్తే వాళ్ళు సుజాత వర్ధిని ఎలా అవుతారు. ఆ రాత్రే మా అబ్బాయి చేత రమణికి 2 సార్లు రింగ్ చేయించారు. అది సిగ్నల్. అవి అందుకొని మా అమ్మాయే మాకు ఫోన్ చేస్తుంటుంది. అది మా కోడ్.
అంత అర్జెంటుగా ఫోన్ ఎందుకు చేశారమ్మా అని అది కంగారు పడుతూ అడుగుతుంటే, సంజుకి గౌన్ సరిపోలేదే అమ్మడు, మారుస్తారేమో కనుక్కుంటావని అంటూ ఆ ఎమర్జెన్సీ మెసేజ్ కూతురికి అందింది మా వర్ధిని. ఊరుకో అమ్మా, నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది. ఆ గౌను నువ్వు అమెరికాకు పంపించి మళ్ళీ నేను అది మార్చి ఇండియాకి పంపించి ఇప్పుడయ్యే పనేనా అది? పైగా మేమది వీకెండ్లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడేదో కార్నివల్ జరుగుతుంటే అక్కడ తీసుకున్నాం. మార్చడం కుదరదు కానీ అది సరిపోయే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళలో ఉంటే ప్రజెంట్ చేయండి. ఈసారి నేను పెద్ద సైజుది పంపిస్తాలే. రమణి వాళ్ళ అమ్మని మెత్తగా కసురుతూనే చకచక సొల్యూషన్ చెప్పేసి టక్కున ఫోన్ పెట్టేసింది. అయ్యో అయ్యో, ఎంత నిర్లక్ష్యమే అమ్మ. డబ్బంటే మన రూపాయల్లో అయితే దగ్గరగా 1000 రూపాయలు అవుతుందంట గౌను. అంత పెట్టుకొని ఉత్తి పుణ్యానికి ఎవరికన్నా ఇచ్చేయాలా? మావిడ బుగ్గలు నొక్కుంది. మరే చూస్తూ అంత ఖరీదైంది ఊరికే ఎట్లా ఇచ్చేస్తాం? అత్తగారితో ఏకీభవించింది సుజాత. కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ సఖ్యత చాలా ఎక్కువ. వాళ్ళకి ఇంకా ఆ విషయం మీదే తర్జన భర్జనలు సాగిస్తుంటే విసుగెత్తి, అమ్మాయి చెప్పినట్టు ఏ పుట్టినరోజో పేరెంటానికో వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే పోయేదానికి ఎందుకు ఇంకా ఆ పనికి మాలిన చర్చలు అన్నాను. ఇంటి యజమాని హోదా వెలగబెట్టిన నాటి వాసనలు పోక ఏం చేయమంటారు అని మిమ్మల్ని అడిగామా? దాన్నేం చేయాలో మాకు తెలుసు కానీ మీరు గమ్మునుండండి కసిరేసింది వర్ధిని. ఉద్యోగ విరమణ అనంతరం ఇంట్లో నా పరిమితి తగ్గిందని ఇలా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది మా ఆవిడ. కామ్గా ఆవిడ ఆజ్ఞ పాటించాను. ఆ మర్నాడు ఉదయం వరండాలో పేపర్ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాను. మా ఇంటి పక్కింటికి మధ్య ఉన్న ప్రహరీ గోడ దగ్గర నుంచి వర్ధిని స్వరం వినిపిస్తుంది. పార్వతమ్మక్క, ఇదిగో గౌను. నిన్న ఈ మాదిరిది మీ మనవరాలకు తెప్పించి పెట్టమన్నావుగా. ఎప్పుడో అడిగిన దానివి అడిగావు పాపం. తీసుకో, మా సంజుకి కొత్త ఫ్రాకులు చాలా ఉన్నాయిలే. మా ఆవిడ అది తెలివి పోకడలివి. చాలా ఖరీదన్నావుగా వర్ధిని. అంత విలువైంది మేం కొనలేమ్మా. పక్కింటి ఆవిడ సందేహంలో వినిపించింది. వెక్కరింత ఎత్తిపొడుపా, అమెరికా నుంచి వచ్చింది కదా అని మా ఆవిడ నిన్న కాస్త అతి గొప్పలు చెప్పుంటుంది బహుశా. ఎంతలే, మన రూపాయల్లో అయితే 1200 అవుతుందంట. అయినా నీ దగ్గర అంత తీసుకుంటానా? 200 తగ్గించే ఇద్దులే. మనసు పడ్డావుగా పాపం. ఆవిడ వెటకారదం అర్థం కానట్టే గడుసుగా తన ఉదర హృదయాన్ని చూపించేసింది మా వర్ధిని. ఏమనుకోకు వర్ధిని, మరీ లేతరంగు గౌను, పిల్ల దగ్గర మాపు కాదని నిన్ననే అనుకున్నాను. పోనీలే, పిలిచి మరీ అడుగుతున్నావు పాపం. వద్దం లేకుండా ఉన్నాను. 300కి ఇచ్చే మాట అయితే చెప్పు, తీసుకుంటాను. మొహమాటం లేకుండా చెప్తున్నాను అనుకోకు సుమా. అంతకంటే ఎక్కువ చెయ్యదనిపిస్తోంది నాకు మరి. ఆహాహా, తాడి తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నేవాడు మరొకడిని. మామిని మించిన అసాధ్యురాలే ఈవిడ. నాకు నవ్వొచ్చింది. పిలిచి పిల్లనిస్తానంటే ఒక కన్ను చిన్నదన్నారని దొరసాన్ల బిడ్డకి వేసే గౌనుకి వంక పెడుతుంది ఇల్లాలు. పైగా 300 రూపాయలకి ఇవ్వాలట. ఎంత ఆశో చూడు. ఇంట్లోకి వచ్చి రుసరుసలాడింది మా వర్ధిని. వదిలేయండి అత్తయ్య, ఆవిడ గుణం చూపించుకున్నదంతే మా కోడలి ఓదార్పు. ఆ రోజు సాయంత్రం కొబ్బరికాయ పూలదండ పట్టుకొని గుడికెళ్ళొస్తానంటూ వెళ్ళింది సుజాత. గంట తర్వాత తన స్నేహితురాలను ఆమె కూతురుతో సహా వెంటబెట్టుకుని తిరిగి వచ్చింది. నా అంచనా కరెక్టే. పావుగంటలో కాఫీలు కుశల ప్రశ్నలు పూర్తయ్యాక మా అబ్బాయి గదిలో నుంచి చెవుల్లో పడిన వాళ్ళ సంభాషణ ఇది. అబ్బా, నీ కూతురికి గౌను అతికినట్టు సరిపోయిందే లలిత. అచ్చం షోకేష్లో బొమ్మలా ఉందనుకో. మా కోడలు ఏ సీనియర్ సేల్స్ మ్యాన్కి తీసిపోతుంది చెప్పండి. మరి పొట్టిగా ఉన్నట్టుంది సుజాత. ఆ వచ్చిన అమ్మాయి మొహమాటంగా నసుకుతుంది. అయ్యో, ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అలా మోకాళ్ళు దిగే గౌన్ వేసుకునేది మా కాలంలో. ఇప్పుడు ఇలా కుర్చగా ఉండడమే ఫ్యాషన్. ఇప్పటి అమెరికన్ తయారీ ఇది అంటే అదంతా లేటెస్ట్ మోడ్లో ఆలోచించు. కోడలి కంటే 2 ఆకులు చదివింది మా ఆవిడ. అమెరికాలో అయితే సరేననుకోండి, ఇక్కడ ఇట్లా తొడలు కనిపెట్టేటట్టు ఎబ్బెట్టుగా ఉంటుందేమో అండి. అందులోనూ మా వారు అలాంటి పట్టింపులు ఎక్కువ. అయినా అడిగి చూస్తాలేండి.
"ఆ, చూస్తాలేండి" అన్న మాటలో వద్దులేండి అని ధ్వని వినిపించినట్లేదు. హతోస్మి ఈ బేరం కొండెక్కినట్ట అన్నమాటే. ఇక మా వాళ్ళ మొహాలు చూడలే అలా తిరగొద్దామని రోడ్డెక్కాను. ఆ తరువాత వెనుకింటి మేడ మీద మార్వాడి చాచి, అనుపమాదేవి, చివరింటి తమిళమామి, శకుంతల, సోము, వాళ్ళమ్మ సత్యవతి ఇట్లా ముగ్గురు నలుగురు అమెరికా గౌన్ను చూడడానికి వచ్చారు. గౌన్ అయితే అందరూ బేషుగ్గా ఉందన్నారు. కాకుంటే కొందరికి దాని వెల నచ్చలేదు, కొందరికి దాని సైజు వాళ్ళ పిల్లలకి సరిపోలేదు, దానా దీని గౌను చెల్లుబాటు అవ్వలేదు. సరే, ఆఖరికి చుట్టాల్లో ఎవరి పిల్లలకైనా కానుగ్గా ఇచ్చేయమన్న మా అమ్మాయి సలహా పాటించలేక తప్పని పరిస్థితి వచ్చేసింది అత్తాకోడళ్ళకి. అప్పుడే వచ్చింది తంట. ఆ రోజు రాత్రి నా పక్క దులిపి వేస్తూ ఏదో సణుగుతోంది వర్ధిని. అనేదేదో వినబడేటట్టుగా అనరాదు అన్నాను. అమెరికా గౌను వాళ్ళ చెల్లెల కూతురికి పంపిస్తుందంట మీ కోడలు. అది కాపురానికి వచ్చి 10 ఏళ్ళు అయిందా? మన నెత్తిన పెట్టుకునేగా చూస్తున్నాం. అయినా ఆ అపేక్ష అంతా అటువైపే. ఆ చెల్లెలకేం తక్కువ చెప్పండి? కోటేశ్వరులు. ఈ గౌనే కావాలా వాళ్ళకి? సరే, అదంతా పక్కన పెట్టండి. నా కూతురు పంపిన వస్తువు మీద ఈవిడకేమిటి పెత్తనం? సౌండ్ అంతగా లేదు కానీ మాటలకు మాత్రం కారం అద్దినట్టే అనిపించింది నాకు. వరానికి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండడమే మంచిదని నా అనుభవం. నేను మౌనం పాటించాను. తెల్లారింది. ఇంట్లో ఏదో అనీజీ. నవ్వుకుంటూ కబుర్లాడుకుంటూ పనులు చేసుకునే అత్తాకోడళ్ళిద్దరూ ఎడమోహం పెడమోహం. పిల్లల్ని కసురుకోవడం, కాఫీలు టిఫిన్లో ఆలస్యం చేయడం, పిలిస్తే కరిచినట్టు జవాబివ్వడం. అబ్బా, ఇంట్లో ఉండడం ముళ్ళ మీద ఉన్నట్టే ఉంది. సమయానికి వర్ధిని కూరలు లేవనడంతో బతుకు జీవుడా అని చేతి సంచి పట్టుకుని మార్కెట్కి బయలుదేరాను. నేను వెళ్తుంటే హరి గేటు వేయడానికి వచ్చినట్టొచ్చి, ఏంటి నాన్న ఇంట్లో కోల్వారేదో మొదలైనట్టుంది అన్నాడు గుసగుసగా. ఏంటి అన్నాను ఏమి తెలియనట్టు నొసలు చిట్లించి. అమ్మా, అమెరికా గౌను వాళ్ళ అక్క మనవరాలకు ఇస్తానందిట. పంతానికి కాకపోతే నా కూతురుకు ఇచ్చిన గౌను మీద ఆవిడకేమిటి హక్కు అని ఎప్పుడూ లేంది అమ్మ మీద రాత్రి నుంచి తెగ చిటపటలాడుతుంది సుజాత, చెప్పాడు హరి. నేను కూడా వాళ్ళ అమ్మ తరపున వాదన వినిపించాను. పట్టమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. మనం ఇప్పుడు ఏం చేయాలి? బేలమొహం పెట్టాడు హరి. నాకు దిగులనిపించింది. బయట పనుల్లో మాకెన్ని టెన్షన్లు చికాకులు ఉన్నా ఇంటికి వచ్చేసరికి అవన్నీ మరుపున పడి తేలిగ్గా అనిపించడానికి కారణం ఈ ఇంటి లక్ష్మీ సరస్వతులిద్దరూ అన్యోన్యంగా కలిసిపోయి గృహ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడం వల్లే అని మా ఇద్దరికీ బాగా తెలుసు. అది ఇప్పుడు చెడుతుందా? రాత్రి భోజనాల దగ్గర హరితల్లికి పెళ్ళానికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. అమ్మా, మీ ఇద్దరు ఇలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మల్లా తిరుగుతుంటే మాకు ఇల్లు నరకంలా ఉంది. ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఆ దిక్కుమాలిన గౌను గురించేగా గొడవంతా. అది ఎవరికో ఇస్తానని నువ్వు పట్టుబట్టొద్దు సుజా. దాన్ని మీ వాళ్ళకు పంపే పని నువ్వు మానుకో. ఆ గౌనును పక్కకు పెట్టేయండి. ప్రస్తుతానికి దాన్ని ఏం చేయాలో తరువాత ఆలోచిద్దాం. సరేనా? కాదు, మా మాటే నెగ్గాలని ఇంకా పట్టుపట్టారా? మీ మూతు ముడుపులు తగ్గేదాకా నేను ఇంట్లో అడుగు పెట్టను. మీ ఇష్టం అంటూ కొంత కన్వీనియన్స్ చేశాడు, కొంత బెదిరించాడు. మరి అంత మూర్ఖులు కారు మా శ్రీమతులు. త్వరగానే సమాధాన పడిపోయి రాజీ ఒప్పందం మీద చూపులు సంతకాలు చేసేశారు. మర్నాటికి వాతావరణంలో ముసురు తగ్గింది, తెరిపి వచ్చింది. అత్తగారికి కాఫీ కలిపి అభిమానంగా అందించింది కోడలు. కోడలు తలకు నూనె పెట్టిస్తూ కబుర్లు చెప్పింది అత్తగారు. పరిస్థితి యథాస్థితికి వచ్చినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం మేము. కానీ ఆ ప్రశాంతత స్వాస్థమని ఏమిటి హామీ? ఆ ముసలం ఇంట్లో ఉన్నంతకాలం వీళ్ళ బుర్రల్లో మళ్ళీ ఏ పురుగు తొలచి కలకలం రేపుతుందోనన్న భయం వదలడం లేదురా అబ్బాయి అన్నాను హరితో. అవునన్నాడు హరి. ఆ రోజు వరండాలో కూర్చొని అరటి పువ్వు వలుస్తూ తీరిగ్గా కబుర్లు చెప్తుంది వర్ధిని. నేను నా శేషతల్పం అదే పడక కుర్చీలో వాలి వింటున్నట్టు నటిస్తున్నాను. పెద్దమ్మగారు తలెత్తి ఇద్దరం, మా పని మనిషి మంగ, దాని చీర కుచ్చిళ్ళు పట్టుకు వేలాడుతూ దాని కూతురు కనక. ఏం పొద్దున పని ఎగ్గొట్టావు? ఉరిమింది వర్ధిని. ఇద్దరు ముగ్గురిని మార్చి మరీ తన ఎర్రని చూపు కదిరే మెదుకురాల్ని పనికి కుదుర్చుకుందిలేండి మా ఆవిడ. కొత్త గౌను తల్లో పూలు పెట్టుకుని తెగ సిగ్గుపడుతూ వెనక్కి జరిగిపోతున్న కనకని దండం పెట్టవే అంటూ ముందుకు నెట్టి, ఇవాళ దీని పుట్టినరోజమ్మ, పూర్ణాలు వండమని ఏక గుణుపు.
అవి కాసిని గారెలు వండేటప్పుడు వేళ మిగల్లేదమ్మా నమ్రతగా చెప్పింది మంగ. వంగిన కనక ముందున్న తన కాళ్ళను గబుక్కున వెనక్కి లాక్కుంటూ 4 కాలాల పాటు చల్లగా ఉండు అని అర్జెంటుగా దీవించేసి, సరిసర్లే పద పద, బోళ్ళంట్లు ములుగుతున్నాయి, పెరట్లోకి నడు తొందర పెట్టేసింది వర్ధిని. వెళుతున్నాలేగానమ్మా నంగిగా నానుస్తూ అక్కడే నిలబడిపోయింది మంగ. ఏమిటే, దేనికో టెండరు వేస్తున్నదని అర్థమైనట్టుంది మా ఆవిడకు. విసుగ్గా మొహం పెట్టింది. సినిమాకెళదామని గోల చేస్తూ ఉంది. ఒక్కో 100 రూపాయలు ఇవ్వండమ్మా, జీతంలో పట్టుకుందురు గాని. ఈ నెల జీతం ఎప్పుడో వాడేసుకున్నావు గదే. మళ్ళీ వర్ధిని ఇంకా ఏదో అంటూనే ఉంది. నేను ఇస్తాలే అని మాటిచ్చేశాను. నేను పర్సు కోసం లోపలికి వెళ్ళినప్పుడు విన్నాను. మా ఆవిడ కోడలితో అంటుంది, కనక పుట్టినరోజునంట, దానికేమన్నా ఇవ్వాలిగా, మనకి పనికిరానివేమన్నా ఉన్నాయేమో చూడు, పక్కకు పడేసిన బొమ్మో దిమ్మో. చూస్తాలేండి, కారు బొమ్మ ఒక్కటి ఉండాలి. రంగు మాయలేదు కానీ వెనక చక్రం కాస్త విరిగింది. పర్లేదు, కనబడదులేండి, అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేస్తాను విశాల హృదయంతో చెప్తుంది కోడలు. మొన్న మా పెద్ద బావగారు తెచ్చారే అక్బరీలు, అలాగే ఉన్నాయి, అవి పొట్లం కట్టి ఇచ్చేస్తాను. తన వంతు ఉదారత చాటుకుంది వర్ధిని. గట్టిగా ఉన్నాయని ఎవ్వరూ ముట్టుకోపోవడం వల్ల అవి తెచ్చినవి తెచ్చినట్టే ఉండిపోయాలేండి. నేను నిట్టూర్చుకుంటూ పర్సులో నుంచి 100 రూపాయల కాగితంతో పాటు మరో 50 బయటకు తీశాను. అట్టపెట్టె ప్యాక్ చేస్తూనే మా ఆవిడ అక్బరీలు పొట్లాలు కడుతూనే ఉన్నారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, విష్ యూ హ్యాపీ బర్త్డే కనుక. వాకిట్లో నుంచి మా సంజు బాలు గొంతులు వినిపించాయి. అంతస్తుల తారతమ్యాలు ఎరగని నిర్మిషలమైన వారి బాల్యాన్ని అభినందించుకుంటూ బయటకు వెళ్ళాను. కనుక ఇదిగో మా గిఫ్ట్. సంజు బాలు జమీలిగా పట్టుకొని కనకకు ఇస్తున్నదేమిటి? అమెరికా గౌను పెట్టిన అట్టపెట్టె కాదు. క్షణం మాన్రుడిపోయాను. కానీ మరుక్షణంలోనే ఎందుకో సంబరంగా, రిలీఫ్గా అనిపించింది. మేము భయపడుతున్న సమస్యకు అనుకోని పరిష్కారమా ఇది? అమ్మ మనకు పనికిరాందేమన్నా ఇమ్మంటున్నదిగా బామ్మ. మనకిది యూజ్ అవ్వదు కదా, అందుకే ఇచ్చేశాను, ఓకేనా అంటుంది సంజు. చూడు, కనకకిది కరెక్ట్గా సరిపోయింది కూడాను ఆనందంగా అంటున్నాడు బాలు. తలెత్తాను. అట్టపెట్టెలో నుంచి గౌను తీసి కనకకు తొడిగి అటు ఇటు తిప్పి చూస్తూ మురిసిపోయినది మంగ. కక్కలేక మింగలేక పెదాలతో నవ్వుతూ కళ్ళ